హలో ఫ్రెండ్స్, హాయ్. మీరు చూస్తున్నారు కదా, ఇది తునికి కొద్దిగా దగ్గరగా ఉన్న మంచి టూరిస్ట్ ప్లేసు. నాతో పాటు డ్యాన్స్ చేసే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు తీసుకొని సరదాగా పిక్నిక్ క్యాంపు వెళ్ళారు. చూస్తున్నారు కదా, ఆ పారే జలపాతాలు, ఆ ఏరు, నేచురాలిటీ, మెరిసే నీరు. కాస్త మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈయన పేరు శ్రీనండి. ఈయనే మా పార్ట్నరు. నాకు కాస్త డ్యాన్స్ విషయంలో సహాయపడుతూ ఉంటాడు. నా కో డ్యాన్సర్ అనమాట. చిన్నతనం నుంచి మేము కలిసే పెరిగాము, అలాగే ప్రాక్టీస్ చేసాము, స్టేజ్ షోలు కట్టించేవాళ్ళని. ఇప్పుడు ఛానల్ పరంగా నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాడు, ఎంత ఖాళీ లేకపోయినా సరే. పిక్నిక్ స్పాట్ దగ్గర చక్కగా చికెన్తో ఫుడ్ వండుతున్నారండి ఈయన. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతం కాస్త ఎలా ఉందో చూడండి. చాలా అందంగా, పచ్చగా, చక్కటి పారే నీరు, మంచి వాతావరణం, చక్కటి గాలి, ప్రశాంతంగా ఉన్న ఏరియా. ఆ ఏరియాలో చక్కగా కర్రల పొయ్యి మీద అనమాట ఈ చికెన్ కర్రీ వండడం జరుగుతుంది. ఆ నీరుని చూసారా ఎంత చక్కగా తెల్లగా న్యాచురల్గా ఉందో. అటువంటి దగ్గర మనం కూడా సరదాగా ఈత కొట్టాలనిపిస్తుంది. వాళ్ళ చిన్నపిల్లండి, వాళ్ళ చిన్నపిల్లలు సరదాగా ఈత నేర్పుతున్నారు. కరెక్ట్గా నడుం దాకా వస్తుంది నీరు, కిందంత ఇసుక, చుట్టుపక్కలంతా కూడా రాళ్ళ నుంచే పారుతూ ఉంటుంది వాటర్. నువ్వు అక్కడ ఆడుకోవాలమ్మా. ఈ చలికి క్వార్టర్స్ మ్యాటర్ దిగిపోండి. సముద్రం వాటర్ మళ్ళీ ప్రాబ్లం. నేను అమ్మ బయట చూసావా, ఆ పైన పాల్చని కనబడుతుంది. వాళ్ళ పాప వాటర్ తాగిస్తుందండి, అందుకని శ్రీను మా ఫ్రెండ్ ఆ పాపని ఒడ్డు మీద కూర్చోబెట్టేశాడు. అటువైపు చూడండి, ఆ సూర్యకిరణాలకి కింద ఉన్న రాయ ఏరియాకి వాటర్ అంతా కూడా ఎర్రగా కనిపిస్తుంది. ఈ పాప పెద్ద పాప అండి, శ్రీని గారు పెద్ద పాప అన్నమాట. మనం కూడా మన ఫ్యామిలీతో ఇలా సరదాగా పిల్లలతో పాటు కాస్త రిలాక్స్ అవ్వడం కోసం ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ఆ రోజంతా ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. మనకు కూడా ఇలా వెళ్ళాలనిపిస్తుంది.